పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు గారితో ఉన్నాము. నమస్తే అండి. నమస్తే. కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ఎమ్మెల్యేలు వస్తున్నారో వాళ్ళని ఆడవాళ్ళతో పోల్చుతున్న వైనం చూస్తున్నాం బయట విపక్షాలు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? దిస్ ఈజ్ పర్టికులర్లీ నేను మాట్లాడేది మెంబర్షిప్ డ్రైవ్. కాకపోతే ఏం మాట్లాడాలో తెలియకుండా మతి భ్రమించి మాట్లాడే వారి గురించి నేను మాట్లాడటము నేను ఇష్టపడను. ఎందుకంటే ఒక మంచి పవర్లో ఉండి ఒక ఎమ్మెల్సీగా ఒక ఎమ్మెల్యేగా వాస్తవంగా వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు వాళ్ళకి ఏం మాట్లాడాలనేది తెలియనప్పుడు అట్లాంటి వాళ్ళు అనర్హులని నేను అనుకుంటాను. వాళ్ళ గురించి మాట్లాడిన టైం వేస్ట్ చేయాలని అనుకోవట్లేదు. ముఖ్యంగా కావాలని ఏ విషయంలో అయినా, ఇప్పుడు ఉచిత బస్సు విషయంలోనైనా బ్రేక్ డాన్స్లు వేసుకుంటున్నారు, అలాగే రికార్డింగ్ డాన్స్లు వేసుకుంటున్నారు ఆడవాళ్ళని. అలాగే కాంగ్రెస్ పార్టీలోకి ఎవరైతే కాంగ్రెస్ పార్టీని ఇష్టపడి వస్తున్న ఎమ్మెల్యేలను కూడా ఆడవాళ్ళతో పోలుస్తున్నారు. అంటే ఆడవాళ్ళని అంత తక్కువ చేయడానికి కారణం ఏంటి? ఒక మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా దీనిపైన మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. మహిళలు ఓటేస్తే గెలిచినారని చెప్పి మర్చిపోద్దని నేను ఒకసారి అనుకుంటాను. ఏ ఒక్క సభ్యుడైనా సరే ఈరోజు గెలిచి కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ మహిళా ఓటు బ్యాంక్ లేకుండా కూడా అది అసాధ్యం. 51% ఉన్న మేము ఈరోజు అందరం కూడా మీకు ఓట్లు వేస్తే గెలిచాం. మమ్మల్ని చిన్న చూపు చూస్తూ ఈరోజు గాజులు చీరలు అనేది అయితే మాట్లాడుతున్నారో, మరి ఒక కన్న తల్లి వారి తల్లి ఒక ఆడదని మర్చిపోకుండా ఈరోజు మరి ఎందుకు మర్చిపోయినాడో నాకు అర్థం కదంటే నాకు మతి భ్రమించిందని నేను అందుకే అన్నాను. కాబట్టి ఒక తల్లి కంటనే మరి ఆ సోదరుడు ఈరోజు బయట ఉన్నాడు. అలా మాట్లాడడం మాత్రం విటూరంగా అనిపించట్లేదా అంటున్నా. ఈరోజు తన సంసారం చేసేది కూడా ఒక ఆడబిడ్డతోటి. మరి ఈరోజు తనకు బిడ్డ కూడా ఉండింటుంది నాకు తెలిసి. కాకపోతే ఆయన చీరలు గాజులు అయితే ఏదైతే మాట్లాడుతున్నారో, మరి ఆయనకి చీరలు గాజులు అంటే అంత ఇష్టం ఉంటే ఆయనను లింగ మార్పిడి చేసుకొని మా దగ్గరికి వస్తే బాగుంటుంది అనుకుంటా. మహిళా కాంగ్రెస్ విల్ వెల్కమ్ హిమ్. కానీ ఇట్లాంటి మాటలు మాట్లాడుకుంటూ ప్రజల మధ్యలో హాస్యాస్పదంగా చీరలు గాజులు అనేది ఒకప్పుడు వాళ్ళ రాజనీతి. అది ఆ రోజు అందరిని పిలుచుకున్నప్పుడు మరి ఇదే కౌశిక్ రెడ్డి గాజులు చీరలు గుర్తుకు రాలేదా? కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళినప్పుడు కౌశిక్ రెడ్డి ఎక్కడుండే? ఎమ్మెల్సీ ఇవ్వకుండా మరి ఈరోజు కేసీఆర్ గారు ఆ రోజు అవమానపరిచినప్పుడు సెకండ్ టర్మ్లో ఎమ్మెల్సీ వచ్చింది. అది కూడా ఒక గవర్నర్ని పట్టుకొని నానా మాటలు అన్నప్పుడు వారిని పక్కకు పెట్టడం జరిగింది. అది మర్చిపోవద్దు. అక్కడ కూర్చుంది ఒక మహిళ, ఇక్కడ కూడా ఓట్లేసేది ఒక మహిళ. రాబోయే కాలంలో మిమ్మల్ని ఈరోజు ఫ్యూజులు లాగేశారు బీఆర్ఎస్ పార్టీవి. ఆలోచించాలి. నువ్వు టీఆర్ఎస్ పార్టీలో లేవు, బీఆర్ఎస్ పార్టీ. అందుకే నేను బందిపోటు రాష్ట్ర సమితి అని అన్నాను. ఈరోజు ఒక తల్లిని గౌరవించని ఆ తనయుడు మాకు అనవసరం. వారి గురించి మాట్లాడి మేము టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. నేను ఇప్పుడు చెప్పిన కదా, ఆయనకు చీరలు గాజులు చూపించి చీరల గురించి ఆయనకు అంత ఇష్టం ఉంటే లింగ మార్పిడి చేసుకొని రమ్మని చెప్పు. సవాసేర్ అనుకుంటూ మేము కూడా మాట్లాడతాం. వారిని ఒకటే మాట మాట్లాడుతున్నా. నేను ఇదే కండువా వేసి మహిళా కాంగ్రెస్లో నేను మా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షులుగా ఆహ్వానిస్తాను. కాబట్టి తమ్ముడు నోరు జాగ్రత్త. ఈరోజు నీ ఒక్కడికే లేదు, రేపు పొద్దున నువ్వు బయటకు వచ్చి మళ్ళీ ఎలక్షన్లో నిలబడాలంటే మహిళా ఓటు బ్యాంక్ ఉంది. ఆ రోజు మిమ్మల్ని ఉత్తగా దన్నారు, చెప్పులతో దంతారని చెప్పి హెచ్చరిస్తున్నాను. వాళ్ళు ఏవైతే ఆరోపణలు చేస్తున్నాయో కాంగ్రెస్ మీద ప్రతి విషయంలో, ఉచిత బస్సు విషయంలోనైతేనేమి, అలాగే ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న వైనం చూసి ఆడవాళ్ళను అడ్డు పెట్టుకుంటున్న విషయంలోనైతేనేమి, వాళ్ళకి అంత ఆడవాళ్ళ మీద అంత ఇష్టంగా వ్యాఖ్యలు చేయాలనుకుంటే లింగ మార్పిడి చేసుకుని ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తే బాగుంటుంది అని అంటున్నారు సునీతారావు, తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు. కెమెరామెన్ నరేష్తో కృష్ణ బాలా, పూరా లోకల్.